హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇయాల మీ ముంగటికైతే మళ్ళీ ఒక చిన్న మినీ వ్లాగ్ తోటైతే మీ ముంగటికి వచ్చేసినాను. వచ్చేసినామంటే ఎంతోమంది లేరు, నేను ఒక్కదాన్నే వీడియో తీసుకోవాలి. ఇక పొద్దున్నే అయితే గడపలు కడుక్కొని బయట ముగ్గులేసుకొని ఇక స్టవ్ మంచిగా తుడుచుకొని, ఇయాల పున్నం కాబట్టి, కార్తీక పున్నం కాబట్టి స్టవ్ కాడ మనము ఏది చేసుకున్నా కూడా మనము అగ్నిదేవుడు లేనిది మనకు వంట కాదు. అందుకే ఇక కొంచెం స్టవ్ మంచిగా కడుక్కొని బొట్లు పెట్టుకొని కూరాడకుండా కాడ కూడా నేను ఖచ్చితంగా ఈరోజు పున్నం కాబట్టి కూరాడకుండా కాడ కూడా నేను 2 తమలపాకులు వేసేసి 2 అరటిపండ్లు పెట్టి మన స్థాయికి తగినంత వాయనంలాగా ఇచ్చి కూరాడకుండా కూడా నేను పూజ చేసుకున్నాను. ఇక నేను అంటే కార్తీక పౌర్ణమి అంటే 365 రోజులు ఒత్తులు వెలిగియాలి, అది పెట్టలేదు అని అంటే ఆ సాయంత్రం నేను గుడికి పోయి చేసుకుంటా, అది అందరూ చేసుకునేదే. అది తర్వాత నేను కుదిరితే వీడియోలో పెట్టగలుగుతా. ఇక అది అయిపోయినాక నేను ఇంట్లో మళ్ళీ ఎట్లా పూజ చేసుకుంటానో అట్లా మామూలుగా దేవుని కాడ దీపం ముట్టించుకున్నా, తులసమ్మ దగ్గర దీపం ముట్టించుకున్నాను. ఇక తర్వాత నెక్స్ట్ ఎట్లాగో ఇక వంట ప్రిపరేషన్ చేయాలి, పొద్దుగాలనే కాబట్టి వంటకాడికి పోయినాను. పూరీలకైతే పిండి పిసుకుతున్నానని కలిపేసి పూరీలు చేద్దామని చెప్పేసి బ్రేక్ఫాస్ట్కి ఈరోజు పూరీలకైతే పిండి పిసుకుతున్నాను. పూరీల పిండి అయితేనే ఉంది. మెంతెం కూర, టమాటా, ఆలుగడ్డ అయితే చేస్తున్నా నేను. మెంతెం కూర కట్ చేసి పెట్టేసుకున్నాను, ఆలుగడ్డ ఉడికేసినాను. పూరీలలో కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి చేస్తున్నాను అది. నేను పూరీలు, మెంతెం కూర, టమాటా, ఆలుగడ్డ అయితే కర్రీ వండేసినాను. కొన్ని బియ్యం పెట్టేసి లంచ్కి అయితే మా ఆయనకు ప్రిపేర్ చేసేసినాను నేను. ఇక అట్లా ఈరోజు చిన్న మినీ వ్లాగ్ అయితే ఇట్లా చేసినాను. ఇక మిగతా పనులన్నీ తర్వాత ఎట్లాగో ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఇట్లా ఫ్రేమ్ పెట్టుకొని మనిషి కనపడేటట్టుగా చేద్దామంటే నాకు అట్లా ఫెసిలిటీ లేదనమాట. నాకు అట్లా చేయడానికి కుదురతలేదు. ఎవరైనా ఉంటే తీసేవాళ్ళు ఉన్నా బాగుంటుంది. అట్లా పెట్టుకొని చేద్దామన్నా కూడా నాకు అంత ఇంకా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. తప్పకుండా నా వీడియోస్కి లైక్ చేయండి. నచ్చితేనే, బలవంతం ఏం లేదు. కాకపోతే మాలాగా కొత్తగా చిన్న చిన్న వాళ్ళని నేను మరీ చెప్తున్నాను, చిన్న చిన్న వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తేనే మాకు కూడా కొంచెం ఇదిగా ఉంటుంది. వీళ్ళేం ఫేమస్ అవుతారు, ఏదో వీడియోలు చేసి పెడుతున్నారు అని చెప్పేసి కొంతమంది హేళన చేసే వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటోళ్ళు అనుకోకుండా మేము కూడా ఏదైనా చేయగలము అనేది పట్టుదలతో మేము చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి అని మరీ కోరుకుంటున్నాను నేను.